పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతుండగా అందరూ లేఖనాన్ని గమనించండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిడిలో దీవించునుగాక. అంటే మనం చనిపోయిన తర్వాత ఏమో తెలీదు, ఎవరు ఏ టైంలో చనిపోతారో తెలియదు. చనిపోయిన తర్వాత ప్రభు నాకు ఈ లేఖనం తెలియదు అంటానికి వీల్లేదు ఏ మనిషికి. ఒకవేళ వాళ్ళు మారచ్చు, మారకపోవచ్చు. ఈ 7 థండర్స్, 7 చర్చ్ ఏజెస్, లేకపోతే 7వ ప్రవక్త గురించి, 7వ సంఘకాలాల గురించి, 7 నక్షత్రాల గురించి, 7 కన్నుల గురించి, దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల గురించి ఆ బోధించబడినప్పుడు రేపు చనిపోయిన తర్వాత వాళ్ళు తీర్పు దినంలోకి దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి ఈ విషయాలు నాకు తెలియదు ప్రభు అంటానికి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక వీడియో వేస్తాడు. బేలా వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది, నేను సేవకుడి చేత బయలుపరిచే విషయాలను మీకు తెలియజేశాను, తెలియదు అంటానికి వీల్లేదు, కాబట్టి నువ్వు మారలేదు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఏది అవసరమో దేవుడు ఎరిగి ఉన్నాడు, కనుక ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. సరే, ఈరోజు నేను నా అంశం ఏమని చెప్పాలి అంటే, ఒక్క నిమిషం, నేను తంబ్లైన్ తయారు చేసుకొని వచ్చాను. నేను యూట్యూబ్ కొరకు మన ఈ ఛానల్లో తంబ్లైన్ కొరకు చేసి ఒక తయారు చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక అంశాన్ని ఇచ్చాడు. ఆ అంశం పేరు ఏంటంటే, లేఖనం చదివిన తర్వాత నేను చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము, బైబిల్ గ్రంథం వచ్చి 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 14 4-8 వర్స్. ప్లీజ్ రీడ్. చదవండి ఎవరైనా. 14వ అధ్యాయం మత్తయి సువార్త. ఎవరు లేరా చదివేవాళ్ళు? ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. ఎవరు? యెహోవాను పట్టుకొనే. చక్కగా చదవాలి, తప్పు పోయిందంటే దేవుడు ఊరుకోడు. యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను, కానీ ఎంచినందున వానికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని. చాలండి. ఈరోజు నా అంశం ఏమిటంటే, నేను మీకు చెప్తాను, ఎవరి చేత నీవు ప్రేరేపించబడుతున్నావు? బై హూమ్ ఆర్ యు బీయింగ్ మూవ్డ్? నీవు ఎవరి చేత ప్రేరేపించబడుతున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నేను చదువుతా ఉంటే కొద్దిగా లోతుల్లోకి వెళ్ళిపోయాను. అక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఎవరి గురించి చదువుకున్నావు? బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మనం చదువుకున్నాం. ఎవరి బాప్తిసం ఇచ్చి యోహాను? తన ఆలోచన చేస్తే యెషయా గ్రంథములోనే, ఇది కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్త కదా, బాప్టిజ్, అవునా, జాన్ బాప్టిజ్. కానీ పాత నిబంధనలోనే యెషయా చేత వాక్యము ద్వారా పలకబడిన ప్రవక్త. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రావటానికి ముందుగా 712 సంవత్సరాల క్రితమే యోహాను ప్రవచించాడు. అరణ్యములో కేకవేయి ఒకరి శబ్దము అని బాప్తిసం ఇచ్చి యోహాను గురించి పలకబడింది. ఇప్పుడు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడున్నాడంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు?
ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఎలిజబెత్ గర్భంలో బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా? ఎవరు చెప్పారు ఈ మాట? ఇంకా ఇంకా ఎలిజబెత్ గర్భంలో యోహాను అప్పుడు 6 నెలలు, చనిపోయాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? తల్లి చెప్తుంది. అంటే ఎలిజబెత్ చెప్తుంది, కదలటం లేదు. కానీ ఇంకొక భక్తులు కూడా చెప్పాడు. చూద్దాం 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాలు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత హేరోదు దగ్గరికి ఎవరో వచ్చి చెప్తున్నారు, ఈయన యేసు, ఈయన ఇలా పరిచర్య చేస్తున్నాడు. అంటే హేరోదు ఏమన్నాడంటే, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను. ఎవరి గురించి అంటున్నాడు? యేసును గురించి. వాక్యాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. యేసును గురించి హేరోదు అంటున్నాడు, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను. ఆ బాప్తిసమిచ్చి యోహాను మృతులలో నుండి లేచాడు. గట్టిగా పట్టుకోండి వాక్యాన్ని. ఎక్కడి నుంచి లేచాడు? ఎప్పుడు చనిపోయాడు అంటే ఎలిజబెత్ చెబుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడు. కదలిక లేదు. ఇంకా 3 నెలలకు జన్మిస్తాడనగా యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. ఆయన బయట ఉన్నాడా? లేడు. ఆయన కూడా మరియ గర్భంలోనే ఉన్నాడు. ఆయన రాగానే ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడు, ఇంకా 3 నెలలకు బాప్తిసమిచ్చి యోహాను పుడతాడు అనగా, యేసు మరియ గర్భము ద్వారా చనిపోయిన బాప్తిసమిచ్చి యోహాను యొద్దకు వచ్చి ఆయన నామము చెప్పగానే మృతతుల్యమైన యోహాను గర్భసంచిలో గొంతులు వేయటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడంటే, అక్కడే ఆ సమయంలోనే బాప్తిసమిచ్చి యోహాను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నవాడు లోక సంబంధమైన కార్యాలతో ఎలాగ రాజీ పడగలడు? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న ఒక విశ్వాసి కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక సేవకుడు కానీ, ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నవాడు లోకములో ఉన్న పాపముతో ఏకీభవించగలడా? ఏకీభవించలేడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా నేను. అభిషేకించబడిన వాడైనా తప్పిపోవచ్చేమో కానీ, మరొకసారి చెప్పనా, అభిషేకించబడిన వారైనా తప్పిపోవచ్చు, చచ్చిపోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నవాడు బైబిల్లో తప్పిపోయిన ఒక్క రుజువు కూడా నాకు లేదు. ఆమేన్. సౌలు అభిషేకించబడలేదా? సౌలు తప్పిపోయాడా లేదా? దావీదు అభిషేకించబడలేదా? తప్పిపోయాడా లేదా? పేతురు అభిషేకించబడలేదా? తప్పిపోయాడా లేదా? కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత అభిషేకం పొందుకున్నప్పుడు, అభిషేకముతో ఉన్నప్పుడు, దేవునితో నడిచిన తర్వాత కూడా పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అభిషేకములో ఉండి కూడా తప్పిపోయాడు, దేవునితో నడిచి కూడా తప్పిపోయాడు. అనేక సార్లు మనం కూడా అలాగే అనుకుంటాం, నేను మంచి విశ్వాసనండి, నేను మంచి ప్రార్థనా పరుడిని, మంచి ప్రార్థనా పరురాలని. ఏమో నువ్వు తప్పిపోయి ఉన్నావేమో చూసుకో. ఇప్పుడు అసలు నువ్వు వాక్యంలో లేవేమో చూసుకో. దేవుని యొక్క వాక్యంలో నువ్వు నిలిచి లేవేమో చూసుకో. యేసును బంధించడానికి వస్తే యేసును విడిచి పారిపోయారు వాళ్ళు. ఒకవేళ ఒక వాక్యము నెరవేర్చవలసిన పరిస్థితి నీ జీవితంలోకి వస్తే నీవు కూడా అంత కష్టంగా నేను జీవించలేనండి, అంత లోతుగా నేను జీవించలేనండి, అంత వాక్యానుసారంగా నేను బ్రతకలేనండి, అబద్ధం ఆడకుండా నేను ఉండలేనండి, మోసం చేయకుండా నేను ఉండలేనండి. ఏమో నువ్వు కూడా పేతురు పారిపోయినట్లుగా నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టి ఒకవేళ అనేక సార్లు నువ్వు పారిపోయావని చూసుకో. ఆమేన్, ఆమేన్. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం మేడగదిలో 180 మంది భక్తులు కలిసి ప్రార్థిస్తుండగా పెంతెకొస్తు దినము 50వ రోజున, ఆమేన్, హల్లెలూయా,
50వ రోజున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని పరలోకములో నుంచి దిగువచ్చి ప్రతి వారి తలల మీద ఉరాలి వారిని ఎప్పుడైతే అభిషేకముతో నింపిందో, పేతురు అన్నాడు, నేను యేసు అంతటి వాడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువ. గ్లోరీ 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వ్యక్తి మరణానికి కూడా భయపడాడు. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, హేరోదు నిలబడి ఉన్నాడంట. హేరోదు రాజు కదా, బిచ్చగాడా రాజా? రాజు. హేరోదుకో తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు పిలుపు. ఆడికో భార్య ఉంది, దాని పేరు హేరోదియా. దానికి ఒక కూతురు ఉంది. మరి తల్లి కూతురు ఇద్దరు డాన్సర్లు ఏమో నాకు తెలియదు. ఆమేన్. ఇప్పుడు హేరోదియా రాజు దగ్గరే ఉండిపోయింది. తన భర్తను వదిలేసింది, బావగారి దగ్గరికి వచ్చింది, బావగారి చెంత చేరింది. మరి అధికారం ఉంది, నా భర్తకు అధికారం లేదని వచ్చిందేమో తెలియదు. కొంతమంది స్త్రీలు నేను లోకంలో చూస్తూ ఉంటా, డబ్బున్న వాళ్ళని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలు భర్త ఎంత మంచివాడైనా వీళ్ళ ఆశలన్నీ, వీళ్ళ కోరికలన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలో ఉంటాయి. ఎందుకంటే పాపం అప్పుడప్పుడు మనం చూస్తాం. మొన్న ఎవడో నేను యూట్యూబ్ చూస్తూ ఉన్న చిన్న క్లిప్పు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కుక్కకి పులి రంగులు వేస్తున్నాడు. అది ఏం వేస్తున్నాడు? పులి. నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, 2 సార్లు గుర్తొచ్చింది ఆ వీడియో. అచ్చం పులిలాగా తయారు చేసి కుక్కల మధ్య వదిలితే కుక్కలన్నీ పారిపోతాయి. నిజంగా పులే అది కుక్కే. రంగు వేసుకున్నంత మాత్రం చేత, నల్లసార్లు వేసుకున్నంత మాత్రం చేత 4 సార్లు వర్షం పడిందంటే సార్లన్నీ పోతాయి. అది ఒక్కసారి డోరు తెరిచిందంటే బో బో అంటది. అవునా? రంగులు బట్టి స్వరం మారదు. ఆమేన్. అందుకని ఈరోజు మనము ఆ లేఖనాన్ని మనం గమనించాలి. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఒక యథార్థమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఒక భక్తి గల జీవితం ఇచ్చినప్పుడు, లేదా ఒక మంచి భర్తను ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా జీవించాలి. మనకంటే పక్కింటోళ్ళు గొప్పగా ఉన్నారు, మనకంటే వాళ్ళ ఇంట్లో మన 5,000 బీరువానే, వాళ్ళ ఇంట్లో 30,000 రూపాయల బీరువా ఉంది. మొగుడిని చంపి పీడిచ్చి జుట్టు పిండి మెడకాయ తీసుకు రాత్రులు ఇట్లాగా దాని ఏమంటారు, బోట్ల మూతతో తిప్పినట్టుగా మెడకాయ తిప్పి 30,000 పెట్టి బీరువా కొంటావా కొనవా, ₹1,00,000 మంచం కొంటావా కొనవా అని మెడకాయ అలా తిప్పి చేశారనుకో, ఏమైంది? కుటుంబానికే నష్టం. దేవుడు నీకు ఏ పరిమితిలో ఇచ్చాడు నువ్వు అక్కడే ఉండు, అదే నీకు ఆశీర్వాదం. ఆమె ఏమో ఒకరోజు నువ్వు అందరికంటే గొప్ప స్థానంలో దేవుడు నిన్ను ఉంచవచ్చు. ఏది? నీ యథార్థతను బట్టి. ఆమె ఇతరులను చూసి నువ్వు ఎప్పుడైతే రంగులు వేసుకోవటం ప్రారంభిస్తావో అది వేషధారణ. ఏంటది? వేషధారణ. 3 kinds of believers అనే మెసేజ్ మీరు చదివారా? 3 రకాల విశ్వాసులు సంఘంలో ఉంటారని. ఒకళ్ళు విశ్వాసులు, రెండవది అవిశ్వాసులు, మూడవది వేషధారులు. ఈ 3 రకాల విశ్వాసులు సంఘంలో ఎప్పుడు ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావు దాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నేను విశ్వాసినా, అవిశ్వాసినా, లేకపోతే వేషధారినా? దేవుని బిడ్డగా నటిస్తున్న వేషధారినా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుడు చెప్తున్నా మేమంత నమ్మలేములేండి ఈ మాటలు, ఈ వాక్యాన్ని అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ఇక్కడ ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను నేరుగా హేరోదు దగ్గరికి వెళ్ళి వాడు ముక్కు మీద ఏలు పెట్టి మాట్లాడుతున్నాడు అంట. ప్రవక్త చెప్తాడు, ఆ ముక్కు మీద ఏలు పెట్టి, హేరోదు నీవు నీ సహోదరుడి యొక్క భార్యతో కాపురం ఉండటము ఇది చట్టబద్ధమైనది కాదు. నీకు తెలుసా, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన ప్రవక్త సంఘాన్ని ఎప్పుడు ఇలాగే సరిచేయాలి. ఆమేన్. నువ్వు సంఘములో విశ్వాసం ఎవరైనా తప్పు చేస్తే నువ్వు చేస్తుంది తప్పు. ఆమేన్. నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకో తెలుసా, నీవు ఎప్పుడు కూడా దేవుని పక్షాన్ని నిలబడి ఉండాలి. దేవుని పక్షాన నిలబడి ఉన్నవాడు రాజీ పడడు. ఆమేన్. దేవుని పక్షాన నిలబడిన వాడు ఎన్నడూ రాజీ పడడు. ఆ మాట చెప్పగానే అమ్మగారి కోపం వచ్చేసింది. ఎవరికి? పిలుపు భార్య కోపం వచ్చింది. నన్నే కామెంట్ చేస్తాడు వీడు, నన్నే కామెంట్ చేస్తాడని. ఇప్పుడు రాజుగారి భార్య అని, లేకపోతే రాజుగారి యొక్క కీప్ని, లేకపోతే రాజుగారి యొక్క స్టెపెన్ని, లేకపోతే రాజుగారి యొక్క సెకండ్ ఫ్యామిలీని నన్నే కామెంట్ చేస్తాడా? అవకాశం కోసం చూస్తుంది.
ఇప్పుడు హేరోదు యొక్క బర్త్డే వచ్చింది. ఎవరిది బర్త్డే వచ్చింది. బర్త్డే రాగానే రాజు అన్నాడు, నువ్వు నాట్యమాడు, ఈరోజు బర్త్డే సందర్భంగా నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇస్తా. వాగ్దానం చేశాడు. రాజు వాగ్దానం చేస్తే ఆయన తల తీసుకోడు, కానీ ఎదటోటి ఎవడు తల అయింది అంటాడు. ఎందుకంటే వాగ్దానం చేసింది వాడే కాబట్టి. అందుకని నాట్యం ఆడిన తర్వాత కూతురు వెళ్ళింది తల్లి దగ్గరికి. తల్లి కూడా అక్కడే కూర్చోంది సమాజంలోనే. వెళ్ళి అడిగింది, అమ్మ ఏం అడగను, రాజుగారిని ఏం అడగను, రాజుని ఏం అడగను. తల్లి ఉందంట, మన కామెంట్ చేశాడు చూడు, మనల్ని ఒకడు నువ్వు తప్పు చేస్తున్నావు అని కామెంట్ చేశాడే, హెచ్చరించాడే. ఇంతవరకు ఎవడో మనకెళ్ళి ఏలెత్తి చూపలేదు, మనల్ని హెచ్చరించారు. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న వ్యభిచారం, నీకు భర్త ఉండగా మరొక పురుషుడితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు హెచ్చరిక చేశాడే. సమాజం మధ్యలోకి వచ్చి నిజంగా హేరోదు ముఖం మీద ఏలు పెట్టి నువ్వు చేస్తుంది తప్పు, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం సరి అయింది కాదని హెచ్చరిక చేస్తే నేను తల ఎత్తలేకపోయానే. వాడి తల కావాలని చెప్పి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తల నాకు కావాలి. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఊరికి పిచ్చోడా? తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నవాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసారా? ఇర్మియా గురించి దేవుడు ఏమన్నాడు? నీ తల్లి గర్భములో నువ్వు బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. ఆమె ఇప్పుడు చూడండి, ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు? మోషే. అవునా? మోషే విమోచకుడు, రిడీమర్. ఆయన ఒక విమోచకుడు. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని తీసుకొస్తాను. తల్లులకి ఈరోజు అంతా డోస్ అంతా తల్లులకే, పురుషులు ఏం లేదు. ఇలా ఈ డోస్ అంతా ఈరోజు అసలు దాన్ని ఏమంటారు, రోకల పంటతో తీసుకొని దంచకమే. ఇలా సమస్య లేదు. ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఉన్నారు. తండ్రికి పిల్లల విషయాల్లో కొన్ని ప్రవర్తన విషయాలు కొన్ని నచ్చలేదు. తండ్రికి నచ్చలేదు. తండ్రి ఏమనుకుంటాడంటే, నా పిల్లలు లోకంలో వేరే వాళ్ళు నా పిల్లల గురించి చెడ్డగా మాట్లాడుకోవటం నాకు ఇష్టం ఉండకూడదు అని తండ్రి అనుకుంటాడు. ఏ తండ్రి అయినా అదే అనుకుంటాడు. ఒకవేళ వాళ్ళు అడుగు తప్పుతున్నప్పుడు తల్లికి తెలుసు, వాళ్ళు అడుగు తప్పుతున్నారని తల్లికి తెలుసు, వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారని తల్లికి తెలుసు. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎవరైనా సరే తప్పుతున్నారని తెలుసు. తండ్రి అని హెచ్చరిస్తున్నాడు, మీరు ఇలా చేయొద్దు, మీరు ఇలా చేయొద్దు అని. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ప్రోత్సహిస్తుంది. మీ నాన్నకి ఏం తెలియదులే, ఆయన అట్టే అంటాడు. మీ డాడీకి ఏం తెలియదు, ఆయన అలాగే అంటాడు. ఇప్పుడు చెడిపోతుంది ఎవరు? చెడిపోతుంది ఎవరు? పిల్లలేనా? ఎప్పుడు ఏడుస్తావో తెలుసా? వాళ్ళు బయటకు రాలేక ఇరుక్కుపోతారు చూడు, అప్పుడు ఏడుస్తావు. అప్పుడు అంటాడు తండ్రి, మొదటి నుంచి నేను చెప్తున్నా, పిల్లల విషయమై జాగ్రత్త అని మొదటి నుంచి నేను హెచ్చరిస్తున్నా. కానీ నువ్వేం చేసావు? ఏమో వంట వండుకుంటా ఆ ఉప్మాలో నీళ్ళు చాలకపోతే మొత్తం తీసి దాంట్లో వేసి, చల్ల నీళ్ళు తీసి దాంట్లో వేసి, ఏంటి ఎంత జోరు అయిందంటే చెప్పదు. అప్పుడు కూడా తీసి మళ్ళీ ప్లేట్లో వేసి అలా ఆయనకి ఇస్తూ ఉంటుంది కదా. అట్లా చేస్తున్నారా జోరుగా? జాగ్రత్త. కానీ ఇక్కడ ఒక తల్లి ఉంది, శత్రువుల మధ్యలో తన కొడుకు పాలిస్తా, శత్రువుల మధ్యలో తన కొడుకుకి తన సొంత తల్లి ఒళ్ళో పెట్టుకొని పాలిస్తా చిన్నప్పటి నుంచి చెవిలో చెప్తుందంట, అరే నువ్వు విమోచకుడురా, నువ్వు విమోచకుడవు, దేవుని ప్రజలను విమోచించటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. ఆమేన్. ఎందుకంటే ఆ రోజున రాజు ఫరో యొక్క జన్మదినం, జాగ్రత్తగా వినండి, ఫరో యొక్క జన్మదినం. ఆ రోజున ఒక ఆజ్ఞ పాస్ చేశాడు, రాజ్యములో ఉన్న హెబ్రీ పిల్లలు, మగ పిల్లలందరూ తలలు లేక బండకేసి కొట్టి చంపేయమని. ఈ వార్త తెలియగానే హెబ్రీ తల్లులందరూ ఏం చేశారంటే పిల్లలను నైల్ నదిలో పడేస్తున్నారు, చంపేస్తున్నారు. కానీ మిరియాముకి మోషే తల్లి
మోషే అక్క, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆమెన్. వారి తల్లికి ఒక వాగ్దానం ఉన్నది. ఆమెన్ ఆమెన్. ఏమిటి? ఇతడు విమోచకుడు. హల్లెలూయా. మోషే అందరు లాంటి వాడు కాదు. ఇతడు ఒక ప్రత్యేకమైన వాడు. ఇతడు ఎన్నిక చేయబడిన వాడు. తల్లి గర్భంలో పడక మునిపే అబ్రహాముకి వాగ్దానం చేయబడిన వాక్యమై ఉన్నాడు మోషే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి మోషే ఎక్కడున్నాడంటే శత్రువుల మధ్యలో ఉన్నాడు. తల్లి పాలిస్తా, ఒళ్ళో పెట్టుకొని పాలిస్తా చెప్తుందంట, అరే నువ్వు విమోచకుడివి, ఇశ్రాయేలీలను విమోచించటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. అందుకే నేను అందరి తల్లుల్లాగా నైల్ నదిలో నేను పారేయలేదు, కానీ నీ కొరకు ఒక పెట్టెను భద్రపరిచి, నిజంగా అందులో నేను భద్రపరిచి దేవుడే కాపాడతాడని నేను యొక్క నైల్లో నేను విడిచిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నైలు నదిలో మోషే అంట ఫరో ఇంటికి వచ్చేదాకా మిరియాము కాప కాస్తానే ఉందంట. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? విలియం బ్రానమ్ ఏమన్నాడో తెలుసా? నేను నిత్యత్వములోకి వెళ్ళగానే మొదట నేను మిరియామును కలుస్తా. ఎందుకంటే మోషే గురించి ఆమె అంత శ్రద్ధ తీసుకున్నది. అంతేకాదు మోషే యొక్క తల్లిని కలుస్తా. శత్రువుల మధ్యలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ నీ బిడ్డను ఎలాగ ఒక ప్రవక్తగా మార్చావు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక తల్లేను తన కూతురికి ప్రవక్త తలకై తీసుకురమ్మని ప్రేరేపిస్తుంటే, ఒక తల్లేను తన కుమారుడికి నువ్వు ప్రవక్తవరా అని ప్రేరేపిస్తా. ఇప్పుడు చెప్పు, నీ ఎలా ప్రేరేపించాలి? తండ్రి హెచ్చరిస్తుంటే తల్లి జాలపడాలా? తప్పనే చెప్పాలా? కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఆమేన్. దారి తప్పుతున్నావంటే నువ్వు హెచ్చరిక చేయాల్సిందే. హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విలియం బ్రానమ్ను కూడా దేవుడు అలాగే ఎన్నిక చేసుకున్నాడు. మీకు తెలుసా, ఆయన పుట్టగానే ఒక చిన్న కెంటకీ అరణ్యంలో అమెరికా దేశంలో ఆయన పుట్టగానే ఒక చిన్న పాక వాళ్ళది, మంచు పడతా ఉన్నటువంటి సమయం అది. కానీ ఆయన పుట్టగానే ఒక పావురం వచ్చి ఆ గది లోపలికి వచ్చి అది ఆయన ఆ యొక్క కిటికీ మీద వాడటం ప్రారంభమైంది. కిటికీ మీద వాళ్ళ కొద్దిసేపటికి నిజంగా అప్పుడు ఆ కాలం ఎలాంటిదంటే మంచు కాలం, కానీ సూర్యుని యొక్క వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, చెక్కలతో వేసిన ఇల్లు, ఆ చెక్క సందులో నుంచి ఒక వెలుగు వచ్చి ప్రవక్త మీద పడటం ప్రారంభమైంది. ప్రవక్త అన్నాడు, ఇది నాకు తెలియదు, కానీ నా తల్లి పదే నాతో చెప్పేది, అరే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చాయి. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక బిందె తీసుకున్నాడు, బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్లు తీసుకొని ముంచి లేపగానే వెనక ఉన్న ఒక చెట్లు పొద కదలటం ప్రారంభమైంది. ఆమేన్. అందులో నుంచి ఒక స్వరం వినబడుతుంది, విలియం బ్రానమ్ నువ్వు పొగ తాగొద్దు, రెండవది నువ్వు జోదమాడొద్దు, మూడవదిగా నీ శరీరాన్ని ఎన్నడూ నీ జీవితంలో అపవిత్రపరచుకోవద్దు. ఎందుకంటే నువ్వు పెరిగిన తర్వాత నీ కొరకు ఒక పని సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. విలియం బ్రానమ్కి ఆయన 7వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ దర్శనాలు చూశాడో, ప్రతిసారి ఒక దూత ఆయన నడుస్తున్నప్పుడు చెట్లు కదిలించటము, ఒక వెలుగొచ్చి ఆయనతో మాట్లాడటము, ఆ స్వరాన్ని వినటము జరుగుతానే ఉంది, కంటిన్యూగా జరుగుతుంది. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుళ్ళలోకి వచ్చాడు, సువార్త అందిస్తున్నాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు. ఓహియో నదిలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 10,000 గ్యాదరింగ్, 10,000 మంది ప్రజలు ఉన్నారు. ఆయన బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. 17వ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తా ఉంటే పరలోకంలో నుంచి అగ్నిస్తంభం దిగొచ్చింది, ఆ వెలుగు దిగొచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మొదటి రాకడ కొరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగ పంపించానో, నా 2వ రాకడ గురించి సమాచారం తెలియచేయడానికి నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్వరం రాగానే అందరూ అగ్నిస్తంభాన్ని, 10,000 మంది అగ్నిస్తంభాన్ని చూశారు, కానీ స్వరము ప్రవక్త ఒక్కడే విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నిజంగా ఈ కాలం యొక్క, ఈ గడియ యొక్క వర్తమానికుడుగా దేవుడు ఎంతగా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, ఆయన అంటున్నాడు,
నేను ఏం జరిగిందో నేను అక్కడ చెప్తాను. నేను ఆయన కలుసుకున్న సమయం అప్పుడు నేను కూర్చొని ధ్యానిస్తున్నాను. ఆయన ఒక మనుషుల వల్లే నాకు కనబడ్డాడు. ఆమె ఆయన వచ్చాడు, నేల మీద అంతటా వెలుగంతా ప్రకాశించింది. ఆయన నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చినప్పుడు 200 పౌండ్లు బరువు కలిగిన ఒక వ్యక్తి వలె మనిషిలా కనిపించాడు ఆయన. ఆ వెలుగు సరిగ్గా నా మీదే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన చేతులు అంటే ఎలా ఉన్నాడు ఆయన, ముడుచుకొని ఎలా ఉన్నాడు ఆయన. నీవు మర్తులైన వారి ముఖంలో చూడలేనిది ఆయన ముఖంలో నాకు కనబడతా ఉంది. ఆయన చూడటానికి నిశ్చలముగా, యథార్థముగా, మిక్కిలి ప్రేమగా కనబడ్డాడు. ఎప్పుడైతే ఆయన నాతో మాట్లాడాడో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ఆ మనిషిలాగా నిలబడ్డ వ్యక్తి మాట్లాడుచున్నాడో, ప్రవక్త ఆయన స్వరము నా జీవితకాలం అంతా ప్రయాణం చేసి నాతో మాట్లాడిన ఆ స్వరమే ఈ స్వరమని నేను గుర్తుపట్టాను. చిన్నప్పుడు 7వ సంవత్సరం నుంచి ఏ దూత అయితే బలిష్ఠుడైన దూత ప్రవక్తతో మాట్లాడుతూ వచ్చిందో, అదే దూత ఈయన పెద్దవాడైన తర్వాత కూడా ఒక మనుషుల్లాగా నిలబడి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన గుర్తిస్తున్నాడు, ఓ నిజముగా నా జీవితకాలం అంతా ఈ స్వరాన్ని నేను వినుకుంటా వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే 200 పౌండ్లు బరువు, ఎత్తు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన భుజాల వరకు తల వెంట్రుకలు ఉన్నాయి. మృదువైన అంటే చాలా సున్నితమైనటువంటి ముఖాన్ని ఆయన ఇంకా కలిగి ఉన్నాడు. ఆయన నడుస్తున్నప్పుడు అక్కడ ఒక అధికారం కలిగిన వాడై ఆయన ఏదైనా చేయగలిగినట్లుగా నాకు కనబడుచున్నాడు. ఆమె దేవుడు నడుస్తుంటే ప్రవక్త దేవునికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆయన కనిపించిందంట, ఈయన ఏదైనా చేయగలడు. ఈరోజు మనకు ఉండాలి ఆ విశ్వాసం. ఈరోజు మందిరానికి వచ్చాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, రోగాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని కలుసుకుంటావో మందిరంలోకి వచ్చి, నీకు ఒక ధైర్యం రావాలి, నా కొరకు నా దేవుడు ఏదైనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, నీకే నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు మన యొక్క అంశం ఏంటంటే, ఎవరి చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు. అంటే ఎవరు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు జీవిస్తున్నావు. ఒక మాట చెప్పాలంటే, ఎవరి ప్రేరేపణ చేత నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడా దెయ్యమా? సహజంగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఎలాంటి స్వభావం ఉంటుందంటే, ఒక్కోసారి నేను గమనిస్తూ ఉంటా, ఒక్కోసారి నిద్రపోతున్నప్పుడు సంఘంలో ఉన్న కొన్ని కుటుంబాలు నా ఎదురుకొచ్చి నిలబడుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడి నాకు వినపడుతూ ఉంటాయి. వాళ్ళగా వచ్చిన తలంపులు కాదవి, వాళ్ళగా కలిగిన ఉద్దేశాలు కాదవి, ఎవరో చెవులో వేశారు. ఆ ప్రేరేపణ నువ్వు మాట్లాడేలాగా చేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నీకు ఉంది ఉద్దేశం, అమ్మా ఏంటి ఆలోచనవా, గట్టి తినొచ్చావా, సరే ఒకసారి 10 గుంజీలు తీసి మళ్ళీ కూర్చో. నీకు మనస్సులో ఉంది కోరిక, కానీ నీకు ధైర్యం లేదు. కానీ సాతాను వాడు వచ్చి నీ కోరికను నీ చేత మాట్లాడిస్తున్నాడు. పట్టుకోండి అమ్మా, ఈ మాటను పట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి జీవితంలో కొన్ని ఎదురవుతూ ఉంటాయి. తల్లికేనో కోరిక ఉంది, యోహాను తల తీపించాలని. ఇప్పుడు వచ్చి కుమార్తె అడుగుతుంది, సాతాను ప్రేరేపిస్తుంది, ఏం చేయమంటావు అమ్మ, రాజు కోరుకోమన్నాడు. అమ్మంటుంది యోహాను తల తీపించు. ఆమె కోరిక ఒక ప్రవక్త యొక్క తల తీయటానికి కారణమై. ఒక్కోసారి నేను అదే చెప్తా, నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఒకవేళ ఒక్కొక్కసారి సాతాను వాడు నిన్ను ప్రేరేపించినప్పుడు వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే నీ మీదకి వచ్చే శిక్ష ఎలాంటిదో తెలుసా? బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో ఒక మాట రాయబడింది. హేరోదియ కుమార్తెకు 70 మంది సంతానం.
అంటే వాళ్ళ కుటుంబాల్లో నుంచి ఎంతమంది వచ్చారు? మీకు తెలుసా? 70 మంది వేశ్యలే. 70 మంది వేశ్యలే. కానీ ప్రవక్త చెప్తున్నాడు, బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క తల తీయించిన కారణాన్ని బట్టి దేవుడంట హేరోదియ కుటుంబంలో వచ్చిన 70 మంది వేశ్యలకి ఉరి శిక్ష పడేలాగా చేశాడు. అర్థమైందా? వాళ్ళు తీయించిన ఒక ప్రవక్త యొక్క తలనే, కానీ వారి వంశావళిలో మీరు చరిత్ర చదివితే, యూదుల యొక్క చరిత్ర చదివితే, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో జీవించినటువంటి ఆ చరిత్ర మీరు చదివితే అప్పుడు హేరోదే యొక్క హిస్టరీ బయటకు వస్తుంది. హేరోదు ఉంచుకున్న హేరోదియ కుమార్తెకు పుట్టినటువంటి 70 మంది సంతానంలో 70 మంది వేశ్యల యొక్క తలలు అంటే దాన్ని ఏమన్నా ఉరి తీయబడి చంపబడ్డారు. అంటే ఒక ప్రేరేపణ, ఒక వ్యక్తే వచ్చింది అక్కడ, కానీ అది పిల్లల మీద చూసారా ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రేరేపణ? పిల్లల మీద. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉందండి. ఆ తల్లి గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఆ అమ్మాయి పేరు రెబకా. ఆ పిల్ల పేరేంటి? రెబకా. ఎవరు? ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తల్లి తన కొడుకుని ఏం ప్రేరేపిస్తుందంటే, అరే నేను ఇప్పుడే విన్నాను రా చాటుగా, మీ నాన్న ఒక మాట చెప్పాడు పెద్దోడికి. ఏం చెప్పాడు? నాకు అడవిలోకి వెళ్ళి వేట ఆడి మంచి మాంసాన్ని తీసుకొచ్చి నాకు మంచి భోజనం పెట్టరా, అది తిన్న తర్వాత నేను తృప్తి చెంది నేను నిన్ను దీవిస్తా. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ ఇక రేపో మాపో టెంట పడిద్ది, షామియానా వేయాలి. ఇంకా టైం వచ్చేసింది. ఎవరికి? మర్చిపోయారు. రెబకా భర్త ఎవరమ్మా? మరి చెప్పండి. మరి ఇస్సాకు చనిపోయే సమయం వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను చనిపోయే ముందు నేను నిన్ను ఆశీర్వదించి వెళ్తా. ఎవరన్నారు ఈ మాట? మరి అంది. ఇప్పుడు ఏం చేస్తుంది? కొడుకుని ఎలా ప్రేరేపిస్తుందో తెలుసా? ఎంతగా తెలుసా? రే నేను విన్నాను, నువ్వు అర్జెంటుగా నువ్వు చేయాల్సిన నీ వేషం మార్చు. ఏం చేయాలి? వేషం మార్చు. అమ్మ నేను యాకోబును కదా, నువ్వు వేషం మార్చరా, నీ సంగతి నాకు తెలుసు. కానీ మీ నాన్న దీవించబోతున్నాడు. చాలాసార్లు తల్లులు పిల్లల్ని ఇలా మోసగించి, చాలాసార్లు చాలామంది భూమి మీద ఉన్న 90% మదర్స్ వాళ్ళ పిల్లలు తప్పు చేస్తున్న వాళ్ళని అలా ప్రేరేపించి, ఏం కాదు. మరి ఆ ఊత పదం ఏంటో తెలియదు. ఏం కాదులేండి, ఏం అవదలే. అలా ఆయన ఏంటమ్మా, ఏంటి బట్టలో, ఏంటి అవతారం, జబ్బల దాకా జాకెట్లు ఏంటి, అసలు శరీరం మొత్తం కనపడేలాగా స్కూల్కి కాలేజీకి పంపిస్తారు. ఏంటి బట్టలు, ఏంటి అవతారం అంటే, ఏం కాదులే ఇప్పుడంతా ఫ్యాషన్. అది ఎవడో గోకాడు వెళ్ళి, జాకెట్ లేదు కదా, గొడ్లేకపోయేసరికి వెళ్ళి ఎవడో గోకాడు. ఇంకంతే. అది 3వ రోజు నుంచి ఫోన్ పట్టుకొని బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళమ్మకు తెలుసు. వాళ్ళమ్మ పిలిచి, అమ్మా అంటే వస్తున్నానమ్మా, ఫ్రెండ్ ఫోన్ చేసింది. అరే ఇంట్లోనే ఉండదు, పొద్దా ఫోనే. ఎందుకంటే ఎవడో గోకాడు అక్కడ, జాకెట్ కనబడిపోయేసరికి. ఏమైపోయింది జీవితం? ఏమైపోయింది? ఎవరు చనిపోతున్నారు ఇప్పుడు? తండ్రి అని హెచ్చరిస్తున్నాడు. తల్లి అంటుంది, ఏసేపులు అంటుంది, ఈ వస్త్రాలు వద్దు, వేరే వస్త్రాలు వేసుకొని. మా పిల్లకి ఏదో నచ్చిందో, పిల్లడికి నచ్చింది వేసుకుంటే తల్లికి నచ్చట్ల. ముందు ఆ బట్టలో తల్లికి నచ్చట్ల. లేదు, అందరు ప్యాషన్గా ఉంటే నువ్వు ముసల్దానిలాగే వెళ్తావు, నువ్వు కూడా ఎలాగే వెళ్ళు. యాకోబుని అలాగే పంపించింది. వస్త్రాలు మార్చి అది దీవెన, అది ఆశీర్వాదమా? ఈ క్రియ యాకోబే కదా చేసింది. ఇప్పుడు ఈ క్రియ దేవుడు అక్కడ విడిచిపెట్టలా. యాకోబుకు కూడా సంతానం కలిగింది ఒక రోజున. ఎవరు పుట్టాడు? యోసేపు పుట్టాడు. యాకోబు కుమారులందరూ ఏం చేశారు? యోసేపు యొక్క వస్త్రాలను తీసేసి దానికి మేక రక్తం రాసి, ఎవడు వస్త్రాలు మార్చి తండ్రిని మోసగించాడో ఆ తండ్రి దగ్గరికే కొడుకులు సేమ్ స్టోరీ, సేమ్ రిపీట్. ఆమేన్. సేమ్ టు సేమ్ క్రియ పోలా. కొడుకు తండ్రిని మోసం చేశాడు,
కొడుకులందరూ కలిసి తండ్రిని మోసం చేస్తున్నారు. ఎవరు మోసపోయారు అక్కడ? వాడి యొక్క వస్త్రానికి, యోసేపు యొక్క వస్త్రానికి మేక రక్తం రాసి దాన్ని ఇలా పట్టుకొని వచ్చి, నాయనా అడవిలో మాకు ఈ వస్త్రం దొరికింది, ఇది యోసేపుదేనేమో చూడు అని. యాకోబు అంట వస్త్రాన్ని చూసి ఇది యోసేపుదే అని అంగలార్చాడంట. ఏడు, నీవు చేసిన మోసం నీ బిడ్డల మీద పడింది. ఆమేన్. నువ్వు చేసిన పాపం నీ పిల్లలు ఒళ్ళో మోస్తున్నారు నీ పాపాన్ని. కత్తి మొయ్యాల్సిందే, తప్పదు. నువ్వు చేసిన పాపం దేవుడు అన్నాడు, నీ బిడ్డల ఒళ్ళో మోస్తా. పాపం చేసింది నువ్వు, మోసేదాళ్ళు. సంతోషించి సుఖపడింది నువ్వు, రోగం వచ్చి చచ్చేది వాళ్ళు. ఎవరు ప్రేరేపిస్తున్నారు నిన్ను ఇలాగా? లోకమా? లోకాశలా? లోక సంబంధమైన కార్యాలా? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఒకానొక దినమున చిన్న స్టోరీ చెప్తా నేను. దావీదు అభిషేక్తుడే. దావీదు అభిషేకించబడిన వాడే. దావీదు రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో తనకి పిల్లలు పుట్టారు. 500 మంది భార్యలు. అవునా? 500 మంది ఉపపత్నిలు ఉన్నారు. దేనికి ఎవడు పుట్టాడో తెలియదు. ఒకటి పేరు అమ్నోను, ఒకటి పేరు అభిషాలోం. అభిషాలోంకి ఒక చెల్లి ఉంది, పేరేంటి? తామారు. ఏంటి? తామారు. ఈ తామారుని చూడగానే అమ్నోను కంట కోరికలు కలిగాయంట. చెల్లిని చూడగానే వాళ్ళ అన్నకంట కోరికలు కలిగాయి. పాపమా కాదా? పాపమా కాదా? కానీ వాడి లోపల ఉన్న కోరికని ఎవడు గమనించాడంటే సాతాను ఒకడు గమనించాడు. సాతాను వాడు ఒకడు గమనించి అడిగాడు, ఏంటి డల్లగుంటున్నావు ఏంటి ఈ మధ్యకాలంలో? జాగ్రత్త, నేను యవనస్తులకి హెచ్చరికిస్తున్నా. నీ చెత్త ఆలోచనలు బట్టి నీ తల్లిదండ్రుల ఎదుట, నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా లేకపోతే నీ జీవితంలో ఆల్రెడీ నీ హృదయంలోకి పాపము ప్రవేశించింది. బయటకు కనబడకపోవచ్చు, కానీ నీ మొహంలో కనబడిద్ది. నాకైతే నీ ముఖంలో నీ పాపం నాకు కనబడిద్ది. సంఘములో ఉన్న పాపము శావకుడు కనబడిద్ది. ఆమేన్. వధువులో ఉన్న పాపము దేవునికి కనబడింది. ఖచ్చితంగా సరి చేసుకోవాల్సింది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. ఆయన ఎదుట యథార్థంగా ఒక దినం ముందు నిలబడవలసిన వారం. ఈరోజు తల్లిదండ్రుల బిడ్డల విషయంలో సరి అయిన విధానములో ఆలోచన చేసి వారి జీవితాలు కట్టకపోతే నీ యొక్క బలహీనత, నీ యొక్క కోరిక, నీ యొక్క పాపము నీ బిడ్డలు మోయాల్సి ఉంటుంది. తర్వాత నువ్వు సరి చేసుకుందామన్నా కుదరదు, బాగు చేసుకుందామనుకున్నా కుదరదు. దావీదు యొక్క పిల్లలు, అమ్నోనికి అభిషాలోము అంటే పిన్ని కొడుకు లేకపోతే పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కూతురు చూడగానే వాడి హృదయంలో పాపం స్టార్ట్ అయ్యి ఒకడు చూసి అన్నాడు, ఏంటి అల్లగుంటున్నావు? ఏం లేదు చెప్పు నేనున్నా. ఏం లేదురా, అభిషాలోము చెల్లెలు చూడగానే నా హృదయంలో ఏంటో కోరికలు కలుగుతున్నాయి. వీడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఏం లేదు, మీ డాడీ దగ్గరికి వెళ్ళు, దావీదు దగ్గరికి వెళ్ళు. నానా, నాకు ఒంట్లో బాటలేదు, ఒక రోగం మీద వేసుకో. నాకు వీళ్ళకి లవ్ చెడగానే ఇంట్లో ఉంటారు, కాలేజీకి వెళ్ళరు వీళ్ళు. మీకు తెలుసో తెలియదు. లవ్ చెడిపోగానే వీళ్ళు కాలేజీకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే అక్కడ ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది. ఏంటంటే ఒక రోగం మీద వేసుకున్న వీళ్ళ ఒంట్లో బాగాలేదని ఎక్కొట్టి ఇంట్లో అక్కడి నుంచి వచ్చినాయే, బైబిల్లో నుంచి వచ్చినాయే. మీరు కొత్తగా నేర్చుకున్నాయే ఏం కాదు, మీ పితరులు చేసినాయే. ఇంకా వీడు చెప్పాడు, ఏం లేదు ఒంట్లో బాగాలేదు నాన్న, కాస్త తామారుతో చపాతీలో సంథింగ్ ఏదన్నా ఫ్రూట్స్ ఇచ్చి పంపించు, అది వస్తే తినిపిస్తే కానీ నేను తిన్నాను ఒక మారం వేసేయమన్నాడు. ఈ కథ వీడికి బాగా నచ్చింది. ఈ రోగం మీద వేసుకున్నాడు. దావీదు కబురు చేశాడు, నాన్న నాకు ఒంట్లో బాగాలేదు, తామారం పంపించు, ఫ్రూట్స్ లేకపోతే సంథింగ్ ఆహారం ఇచ్చి పంపించు. దావీదు తెలియదు వీడి హృదయంలో ఉన్న పాపం. దావీదు అన్నాడు, కబురు చేశాడు, అభిషేకం తామార ఎక్కడ ఉంది? నాయన ఇదిగో ఎక్కడ ఉంది. వాడు అమ్నోను బాగాలేదంట, కాస్త వాడి గుడారంలో పంపించు. అవి తెలియదు, దీనికి తెలియదు. వాడి హృదయంలో ఉన్న పాపము దీనికి తెలియదు. తీసుకొని వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? పాపం చేశాడు. ఈ వార్త ఎవరు తెలిసింది? అసలైన అన్నకు తెలిసింది, అభిషాలోముకు తెలిసింది.
అబ్షాలోము ఏం చేశాడు? అమ్నోను యొక్క తల తీపిచ్చేశాడు. ఒక పాపం యొక్క కోరిక నీకు మరణాన్ని తీసుకొస్తుంది, లేదా కుటుంబంలోకి ఒక శిక్షను తీసుకొస్తుంది. ఆమె అయిపోయిందా? ఇప్పుడు ఈ పాపం పాల అబ్షాలోము మీద పాపం అలాగే ఉంది. ఒక రోజున దావీదుతో ఉన్న అహితోపేలు అనే మంత్రి, అబ్షాలోము దావీదుకి వ్యతిరేకమైపోయాడు. అబ్షాలోము ఒక ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని పోగేసుకుంటున్నాడు. దావీదు సైన్యం ఉంది, అబ్షాలోము సైన్యం ఉంది. దావీదుతో ఉన్న అబ్షాలోము అనుకున్నాడు, నేను అహితోపేలు అనుకున్నాడు, అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అతను పక్కన చేరదాం అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు అభిషక్తుడు, పాపము, దావీదు పాపం చేశాడు బెత్షెబాతో. అవునా? అవునా? బెత్షెబాతో పాపం చేశాడు. ఆ బెత్షెబా యొక్క పాపం ఇంకా దావీదుని విడిచిపెట్టలా. ఆ పాపం ఇంకా విడిచిపెట్టలా. ఏం జరిగింది? ఎందుకు పాపములో పడ్డాడు? ప్రవక్త చెప్తాడు, ఒక పురుషుడు పాపములో పడటానికి కారణం స్త్రీ కారణమని ప్రవక్త మాట్లాడున్నాడు. ఆమె నిజంగా దావీదుకి తన హృదయంలో ఆ పాపపు కోరిక లేదు, ఆ స్త్రీలో ఉంది. ఎవరో బెత్షెబాలో ఉంది. అందుకే దావీదు చూడాలని స్నానం చేస్తున్నాడు. చాలామంది స్త్రీలలో అదొక రకమైన కోరికలు ఉంటాయి. అందరూ నా శరీరాన్ని చూడాలి, అందరూ నా ఒళ్ళు చూడాలి. భయంకరమైన పాపం. నీ హృదయంలో పాపం వల్ల ఒక పురుషుడి యొక్క హృదయం చెడిపోతే రేపు తీర్పు దినమున పురుషుని దేవుడు శిక్షించడు. ఆ కోరిక నువ్వు కలగచేసినందుకు ఆ శిక్ష నీవు నీ కుటుంబం అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని పదే పదే జాగ్రత్త, మీ వస్త్రధారణ జాగ్రత్త. అనేక సార్లు హెచ్చరికట ఇవ్వటానికి కారణం అదే. రేపు తీర్పున పురుషుడు ఉండడు, చెప్తాడు, ఏం దావీదా ఎందుకు ఈ కోరిక కలిగిందంటే, కోరిక నాకు లేదు ప్రభువా. ఆ స్త్రీ నాకు కనపడేటట్లుగా ఆమె నగ్నంగా స్నానం చేస్తుంది, దాన్ని బట్టే నాకు ఆ కోరిక కలిగింది. ఇంకంతే. శిక్ష ఎవరికి వస్తుంది? పాపానికి కారణం ఎవరో వారికే శిక్ష. కానీ అది కూడా దావీదు జీవితంలో పాపం అలాగే నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత అహితోపేలు వెళ్ళి అబ్షాలోముకు సలహా ఇస్తున్నాడు, నువ్వు రాజు అవ్వాలంటే నీ తండ్రికి 500 మంది ఉపపత్నులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నువ్వు వాడేసాయి. అంటే వాళ్ళందరినీ నువ్వు ఏం చేస్తావంటే కూడేసే అన్నాడు. ఒక మేడ మీద ఒక గుడారం వేసి ఒక్కొక్క స్త్రీతో దావీదు యొక్క భార్యలతో, దావీదు కుమారుడితో పాపం చేపించాడు అహితోపేలు. ఎవరు ప్రేరేపిస్తున్నారు నీకు ఇవన్నీ? అహితోపేలు చెప్తే అబ్షాలోము ప్రేరేపించబడి పాపం చేయటమేనా? నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు పాపం చేయటానికి? దేవుని విడిచిపెట్టి తిరగటానికి నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? మరణ పడకలో ఉండగా ఇంకా నీవు మరణములోకి వెళ్తావని నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? కొంతమందికి బలహీనతలు ఉంటాయి, కొంతమందికి రోగాలు ఉంటాయి. సాతానుడు వచ్చి అంటాడు, ఇక నువ్వు బ్రతక అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇక నువ్వు బ్రతకవు అని సాతాను వాడు అంటాడు. మీకు తెలుసా, నాకు రెండోసారి స్టంట్ పడినప్పుడు అప్పుడు నాకు సాతాను వాడు నా చెవిలో చెప్తున్నాడు, ఇది నీకు లాస్ట్ అని. ఆ తర్వాత వాడు నా దగ్గరికి కూడా రాని. మూడోసారి స్ట్రోక్ వచ్చి 4వ స్టంట్ వేసేటప్పుడు కూడా నాకు అసలు భయం అనేదే రాలేదు. ప్రాణము పోద్దనేటటువంటి అసలు ఆలోచనే రాలేదు నాకు. ధైర్యం కలిగి ఉన్నాను, ఎందుకంటే ఆ ప్రేరేపించేవాడిని నేను వెళ్ళగొట్టేశాను. తిరిగాత్మ నీలోకి వస్తుందంటే ఎవరో ప్రేరేపిస్తున్నారు. సాతాను వాడు వచ్చి అంటాడు, నువ్వు పెద్ద పరిశుద్ధురాలు ఏం కాదులే, నువ్వు పెద్ద పరిశుద్ధుడు ఏం కాదులే, ఈ సాతాను అంటాడు. కానీ దేవుడు అంటాడు, లేదు, జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో ఉండటానికి నిర్ణయించబడిన వారు మీరు. హల్లెలూయా. ఎవరు ప్రేరేపిస్తున్నారు నేను? ఒకనొక సమయంలో ఫ్యామిలీ అనుకుంది, ఇది తిని చనిపోదాం, ఇది తిని నేను నా బిడ్డ చనిపోదాం. దేవుడు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళు, వాళ్ళు బ్రతుకుతారని చెప్పు, వాళ్ళు జీవిస్తారని చెప్పు. రేజలా ఆ తల్లి ఏం చేసింది? వచ్చి ఓన్లీ 2 sticks, 2 పుల్లలు ఏరుకున్నది ఆమె. ప్రవక్త వస్తున్నాడు, ఊర్లోకి రాగానే ఒక్క స్త్రీ కనపడతా, కానీ ఒక స్త్రీ మాత్రం పొలములో 2 పుల్లలు ఏరుకొని 2 పుల్లలు తీసుకొని వస్తూ ఉంది. ప్రవక్తకు అర్థమైంది, ఈమె 2 పుల్లలు తీసుకెళ్తుందంటే ఏమింట్లోనే ఆహారం ఉంది. ఏమున్నది? ఏమింట్లో కొద్దిగా ఆహారం ఉంది. అయితే దేవుడు నన్ను పంపించేది ఈ ఇంటికే. ఆమెన్. రాగానే అడిగాడమ్మా, నాకు కాస్త మంచి నీళ్ళు కావాలి, ఇచ్చింది.
అమ్మ నాకు వస్తా ఆ ఒక రొట్టెని తీసుకురా. అప్పుడు చెప్తుంది, అయ్యా ఉన్నది ఒక రొట్టె, ఉన్నది కొద్దిగా పిండి కొద్దిగా నూనె, చేసుకొని మేము చనిపోదామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసిందంట బొత్తల్లో మరణదోత. ఆ యొక్క పరిస్థితులు ఆమెను ఎలాగ ప్రేరేపిస్తున్నాయి అంటే, ఇక మేము బ్రతకం, ఇక మేము జీవించలేం. ఆమేన్. కానీ ఏలియా వచ్చాడు. thus saith the Lord. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, కరువు కాలం అంతా బ్రతికిపోతారు. ఆమేన్. మీరు మరణించరు, మీరు చావరు, అనుదినము దేవుని చేత మీరు పోషించబడతారు. సాతాను వచ్చి మొత్తంలో కూర్చొని మీరు మరణించరు, ఇది లాస్ట్ డే, దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ యూ చెప్పేస్తుంది. ఈ రోజుతో మీకు లాస్ట్. ప్రవక్త వచ్చాడు, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, మీరు మరణించరు. చూసారా, 2 ప్రేరేపణల మధ్య ఒక విశ్వాసి, 2 స్వరాల మధ్య ఒక విశ్వాసి. సాతాను వాడాను, నువ్వు ఓడిపోతావని చెప్తాడు. దేవుడు అంటాడు నువ్వు ఓడిపోవంటాడు. ఏ స్వరానికి లోబడాలి? ఎవరికి లోబడాలి అంటే, ఎవరు ప్రేరేపిస్తే నువ్వు నోరు తెరుస్తావు మనం చెప్పాలని, లేకపోతే ఎవరు ప్రేరేపిస్తే నువ్వు మూవ్ అవుతావు, కదులుతావు. ఎవరు ప్రేరేపిస్తే నీ ప్రవర్తన ఉంటుంది. నీ క్యారెక్టర్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి? దెయ్యం చెప్పి ప్రేరేపించే దాన్ని బట్టి ఒకవేళ నీవు ఆ ప్రేరేపణలో ముందుకెళ్తున్నావా, లేదా దేవుడు మాట్లాడి దేవుడు చెప్తుంటే ఆయన అంటున్నాడు, నిజంగా ఏలియా వచ్చి అంటున్నాడు, ఏలియా కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, అమ్మ నువ్వు చనిపోవు, నువ్వు మరణించవు, ఇంకా నీ కుటుంబంలోకి ఎన్నడూ కూడా కొరత రాదు, కరువు తీరిపోయే వరకు. ఎప్పటి వరకు అంట? కరువు తీరిపోయే వరకు నీ కుటుంబంలో కొరత రాదు. ఆ మాట నీకు ధైర్యాన్ని తీసుకురావాలి. ప్రభువా నేను ఓడిపోతాను అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఓడిపోనివట్లా. నేను పడిపోతానేమో అనుకో, నువ్వు పడిపోవు, లేచి నువ్వు నిలబడతావని నీ మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేరేపణ తీసుకో. దూత చేత ప్రేరేపించబడ్డావా, నిలబడు. దూత చేత ప్రేరేపించబడితే హిజ్కియా చనిపోవాలి కదా. ప్రవక్త వచ్చాడు, యెషయా వచ్చాడు. యెషయా వచ్చి, ఏమండి హిజ్కియా గారు ఇల్లు ఎక్కడ? అయ్యా అదుగు ఇల్లు అయ్యా. వచ్చాడు, వచ్చి, ఏమండి హిజ్కియా గారు, దేవుని యొక్క దూత వచ్చి నాతో ఒక మాట మాట్లాడాడు, మీకు చెప్పండి. ఏమి లేదు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇక నువ్వు మరణించవు, నువ్వు బ్రతకవు, కనుక నీ ఇల్లు నువ్వు చక్కదిద్దు పెట్టుకో అని దేవుడు చెప్పాడయా అని ఆ మాట చెప్పేసి వెనక్కి తిరిగాడు. ఈ లోపల ఈయన ఏం చేశాడు, ఆ మాట అతను ఎంత క్రూరంగా తీసిందంటే, నిజంగానే చనిపోతున్నా దేవుని దగ్గర పోరాటం ప్రారంభించాడు. ఆ మాటను తన హృదయంలో తీసుకోవటానికి అతనికి ఇష్టం లేదు. ఈరోజు మనం కూడా అదే చేయాలి. ఎవరైనా నువ్వు బలహీనరాలు అంటే అది నీ హృదయంలో తీసుకోవద్దు. ప్రభా నేను బలహీనరాలనా, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నన్ను సరిచేయి ప్రభు అని దేవుని దగ్గర నుంచి ఒక ధైర్యాన్ని తీసుకో. ఆమేన్. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, మీరు బలహీనులే, మీరు రోగులే, మీరు అలాగే ఉంటారు, మీరు ఎప్పుడు కృంగిపోయే ఉంటారు. లేదు. హిజ్కియా దేవునితో పోరాడుతున్నాడు. అవ్వా నాకు ఈ స్థితి, నేను ఎలా జీవించాను నీకు తెలుసు, ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఎంత యథార్థంగా ఉన్నాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన పరలోకం వెళ్ళిపోయింది వెంటనే. 2-3 రోజులు కాదు, ప్రార్థన వెంటనే పరలోకం వెళ్ళింది. యెషయా వెళ్ళాడు, వాళ్ళ ఊరు వెళ్ళాడు, ఆ పొలం ఏరియాలోకి వెళ్ళి వెళ్ళబోతున్నాడు. దేవుని దూత వచ్చి నిలబడ్డాడు. యెషయా వెనక్కి తిరిగి, ఏంటి ప్రభువా, మళ్ళీ నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఎందుకు ప్రభువా, ఆయన ప్రార్థన నా దగ్గరికి వచ్చింది. ఆమేన్. హిజ్కియా యొక్క ప్రార్థన నేను విన్నాను, ఆలకించాను, ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పు. ఆమేన్. ఎవరైతే నువ్వు చనిపోతావని చెప్పాడో ఆ ప్రవక్త చేత దేవుడు తిరిగి హిజ్కియాకి వర్తమానం పంపిస్తున్నాడు. ఇంకా 15 years నీకు ఆయుష్ని దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దూత చేత ప్రేరేపించబడిన ప్రవక్త వచ్చి వర్తమానం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నేను మాట చెప్పి ముగిస్తాను. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజులు వాక్యం చెప్పాడా అరణ్యంలో? మనందరికి తెలిసినే.
కానీ ఈరోజు ఏ ప్రేరేపణ బట్టి నువ్వు జీవిస్తున్నావో దాని మీదే నీ బ్రతుకు ఆధారపడదు. మూడు రోజులు అయిపోయింది, ఎవరి దగ్గర ఆహారం లేదు. ప్రభు అడిగాడు, ఎవరి దగ్గర తినడానికి ఆహారం ఉందా? శిష్యులు అన్నారు, ప్రభా ఎవరి దగ్గర లేదు, సిటీకి ఏం దూరంలో ఉన్నాము. రెండవది అలసిపోయి ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు సిటీకి వెళ్ళి తేటానికి డబ్బులు కూడా లేవు. శిష్యులు అంటున్నారు తేటానికి కూడా డబ్బులు లేవు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, ఎవరి దగ్గర ఏమి లేవా? వెంటనే ఆయన ఎవరో ఎవడో చిన్నపిల్లడు శిష్యుడు అంటున్నాడు, ప్రభా ఇదిగో వీటి దగ్గర ఇంత చూసే నేను 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, అవి నా దగ్గర తీసుకురండి, జనాలందరూ పంక్తులుగా కూర్చోబెట్టండి, జనాలందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి. ఇంకో ఏమన్నాడు తెలుసా, మీరే వడ్డించాలి, మీరే వడ్డించాలి. అక్కడ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ నిల్, అన్నీ ఏమీ లేవు అక్కడ, తినటానికి ఏమీ లేవు. ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే. కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఏలియా మాట్లాడాడే కరువు కాలం అంతా నువ్వు పోషించబడతావని. అయ్యా ఏమీ లేదు అయ్యా, తినడానికి కొద్దిగా ఉంది, ఉప్పిడి పిండి కొద్దిగా నూనె, ఇది తిని మేము చనిపోదాం అనుకుంటాడు, ఏమీ లేవు. కానీ ఏలియా మాట్లాడుతున్నాడు, thus saith the Lord, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు చనిపోవు. ఇప్పుడు అదే దేవుడు, ఆ దేవుడే శరీరము ధరించి ఇక్కడ ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభా. ప్రభా నా యొద్దకు తీసుకురండి, ప్రజలందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి. శిష్యులకు చెప్తున్నాడు, ఎవడైతే ఏమీ లేవన్నాడో వాడితోనే చెప్తున్నాడు, మీరే వడ్డించాలి. ఈరోజు నువ్వు విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో ఒక మాట పలుకు. అది ఎలాంటిది అయి ఉండాలంటే ఒక మాట చెప్పు, నాకు గుర్తొస్తుంది. విశ్వాసం అనగా నాకు ఒకటి గుర్తొస్తుంది. దేవుడు అసలు గొలియాతును పుట్టించిందే దావీదుకి జైలుని ఇవ్వటానికి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నీకు కూడా గొలియాతు ఉన్నాడు. ఒకడు సమస్య కావచ్చు, శోధన కావచ్చు, పెద్ద అప్పు కావచ్చు, పెద్ద బలహీనత, అటు గొలియాతు వాడు. ఆమె ప్రభా ఎందుకు ఈ సమస్య నాకు, ఎందుకు ఈ శోధన నాకు? లేదు నీకు జైలు ఇవ్వటానికే వాడిని పెట్టాను అక్కడ. ఇప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు గొలియాతు మంచిదేనా? గొలియాతు మన జీవితంలో ఉండటం మంచిదేనా? మల్లేశ్వరి ఎదురుపోతున్నా లేదమ్మా, ముగిస్తా, అన్నం తినేది కాదు కొద్దిసేపు. గొలియాతు ఉండటం మంచిదేనా? పౌలం లేదా? క్రీస్తు నిమిత్తము నిందలు, క్రీస్తు నిమిత్తము శ్రమ నాకు మేలయ్యింది. క్రీస్తు నిమిత్తం నిందలు పడటము నాకు మేలయ్యింది. మరి ఈరోజు ఒక మాట అంటే పడలేవు నువ్వు. ఒకవేళ సేవకుడు గట్టిగా యేసు ప్రభు తిట్టినట్టు అయినా కుక్క అని అన్నాను అనుకో, నేను పడతావా? యేసు ప్రభు తిట్టాడు కాబట్టి ఏ రోజు పడ్డాడండి, ఏ రోజున కుక్క అన్నాడు, వెళ్ళి ఆ కుక్కతో చెప్పండి అని అన్నాడు. వాడు పడ్డాడు. నేను బండయ్య గారు, మీరంటే మీరు నన్ను కుక్క అంటే, మీరు నన్ను కుక్క అంటే నేను పడనయ్య గారు. ఎందుకంటే మనకు లేదు, వాక్యానికి లోబడే స్వభావం లేదు, వాక్యముతో నిలబడే స్వభావం లేదు. అయ్యగారు మమ్మల్ని ఎంత పెద్ద మాట అన్నారు సార్, అయ్యగారు మమ్మల్ని ఎంత పెద్ద మాట అన్నారు అంటే పడు, అంటే పడు, అది నీ మేలుకే. ఆ శ్రమ కలగటము అది నీ మేలుకే, అది నీ కొరకే. నిజంగా దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దావీదు జీవితంలో ఒక గొలియాతు వచ్చాడు, అందుకే చెప్పా గొలియాతు రావటం మంచిది, లేకపోతే దావీదుకి రాజు పదవి వచ్చేదే కాదు. రాజుకి కిరీటం, దావీదు కిరీటం వచ్చేదే కాదు. మన ఎవడో సేవకుడు చెబుతున్నాడు, ఆ మాట నాకు బాగా నచ్చింది. కిరీటం రావాలంటే యుద్ధం చేయాల్సిందే. ఒక సేవకుడు చెప్తున్నాడు, జస్ట్ క్లిప్లో చూశాను, ఆ మాట నాకు బాగా నచ్చింది. నీ కిరీటం ఊరికే రాదు, యుద్ధం చేయి. యుద్ధం చేస్తే కిరీటం వస్తుంది, యుద్ధం చేస్తే కాదు జయిస్తే వస్తుంది. ఆమె మనకేమైనా యుద్ధం అంటే పడదు. శ్రమలు, కష్టాలు, రోగాలు, రొప్పులు, యొద్దు, అమ్మో చచ్చేదాకా నేను చిరంజీవిలాగే ఉండాలా గట్టిగా కదా.
అది ఏ రోగం రాకూడదు. నువ్వు ఉన్న శరీరంతో. లేదా ఐరన్ బాడీ అనుకుంటున్నారా? అది కూడా కొన్ని రోజులు తుప్పు పట్టింది. అవునా? నిన్న చలమయ్య మోటార్ రోడ్డు తీసి బాగు చేస్తే ఎంత తుప్పు వచ్చింది, నీళ్ళు రావట్లేదని. తుప్పు పట్టిద్ది. వాడబడతా ఉంటే సాగుతూ ఉంటుంది, కానీ వాడబడకపోతే ఏమైందంటే తుప్పు పట్టింది. ఇనపకే తుప్పు పడితే ఈ మట్టి శరీరం ఎంత? ఇది బలహీనమైన ఘట్టము కదా, ఇది బలహీనమైన శరీరమే కదా. ఇప్పుడు ఎంత గట్టిగా ఉన్నాం, ఇంటికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతే అర్జున్ డాక్టర్ రాడు 2 ఇంజక్షన్లు చేయడానికి. ఇప్పుడేనమ్మా ప్రార్థన నుంచి వచ్చి ఏమో తెలియదు, మసం పట్టుకుపోయింది, కింద పడింది. డాక్టర్ గారు వచ్చి 3 పొడిచి వెళ్ళాడు. కొద్దిసేపట్లో వెనకాలే వచ్చేస్తా వార్త. బలహీనమైన శరీరం. నేను బలహీనం కాదు. ఎట్లాగా? నీ కిరీటం రావాలంటే నీకు ఒక శత్రువు ఉండాలి, నీకు ఒక శోధన ఉండాలి. రైజలాడు. అప్పుడే నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు మోకరించడానికి కింద కొంగుతావు. శ్రమ రాగానే, శోధన రాగానే ఉపవాసం ఉంటావు, కన్నీరు కారుస్తావు. దావీదు ఏం చేశాడు? శత్రువు కనబడగానే మొదట ఆయన చేసింది ఏంటంటే లోయలోకి దిగాడు. ఆయన లోయలోకి దిగి ఏం చేశాడు? 5 నున్నని రాళ్ళను ఏరుకున్నాడు. ఆయన ప్రవక్త చెప్పాడు 5 అంటే జీసస్ అని, 5 అంటే ఫెయిత్ అని. హల్లెలూయా. తన ఒడిసినంట చుట్టుకున్నాడంట. ఆమేన్. విశ్వాసముతో యేసుని పట్టుకున్నాడు. 5 రాళ్ళు విశ్వాసము, ఫెయిత్, FAITH, ఫెయిత్. 5 ఏళ్ళు జీసస్. ఆమేన్. ఆ యేసుని పట్టుకున్నాడంట విశ్వాసముతో. ఎలాగా? ఆయన నామాన్ని, ఒకే ఒక రాయిని, ఒకే ఒక నామము, పైన ఆకాశం అందైనా కింద భూమి ఎందైనా అన్ని నామాల కంటే ఒకే ఒక నామము, ప్రభు అయినా యేసుక్రీస్తు నామము. ఇందా శ్యామ్ గారు ఒక మాట చదువుతుంది, మెట్లు ఎక్కితే నిలబడుతుంది. నువ్వు యేసు నామములో కాదు బాప్తిసం తీసుకోవాల్సింది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టక మునిపే యేసులు ఉన్నారు అక్కడ. బైబిల్లో 7 యేసులు ఉన్నారు. ఏ యేసు నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? విశ్వాసముతో యేసుని పట్టుకున్నాడు. ఆయన నామాన్ని ఉపయోగించాడు. గొలియాతును కొట్టగానే నామమంట, ఆయన నామమంట నీ బలహీనతను చంపేస్తా. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు దయ్యాలు పారిపోతాయి. ఆయన నామములో ప్రార్థన చేస్తే రోగాలు పారిపోతాయి. ఆయన నామములో ప్రార్థన చేస్తే నీకు జయం వస్తుంది. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకై గణపరచదగిన క్రీస్తు నామము. మరొకసారి, అన్ని నామముల కన్న పైనామము. యేసు నామము జయం జయం. స్పీడ్ కొట్టాలి ఇంకా. లయం లయము యేసు నామము. అంత లేచి నిలబడదాం. సాతా చప్పట్లేదు కాకపోయి జయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము అందరూ కలిసి ఓ యేసు నామము జయం జయము. సాతాను ఓ యేసు నామము ఆమేన్. సాతాను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
ఓ గ్లోరీ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మనస్ఫూర్తిగా యేసయ్యకే హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 విశ్వాసముతో యేసుని పట్టుకున్నాడు. ఆయన నామాన్ని ఉపయోగించాడు. గొలియాతు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఒక రంకెలేసిన వాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, నేను దావీదు అన్నాడు, నీవు ఫిలిష్తీయుల నామములో వస్తున్నావు, నీ చేతిలో ఏమున్నాయి? డాలు. ఎందుకంటే వాడు అన్నాడు, నా ఖడ్గానికి నేను నిన్ను మొక్కలుగా చేసి ఆకాశ పక్షులకు విసిరి వేస్తాను. కానీ దావీదు అన్నాడు, నీవు ఫిలిష్తీయుల నామములో వస్తున్నావు, కానీ నేను నా దేవుని నామములో వస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. నేను నా దేవుని నామములో వస్తున్నాను. ఆ నామాన్ని ఉపయోగించగానే నిన్ను ఓడగొడతా, నిన్ను పడగొడతా, నిన్ను చెడగొడతా, నిన్ను నాశనం చేస్తా అని రంకెలు వేసిన వాని యొక్క తల ఎక్కడ ఉన్నది అంటే దావీదు యొక్క పాదాల దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నీ శ్రమను, నీ శోధనను, నీ బలహీనతను, నీ కుటుంబ సమస్యను నువ్వు ఆయన నామాన్ని ఉపయోగించు. అది నీ పాదాల దగ్గర దేవుడు పడవేయబోచున్నాడు. దేవుని వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్.